ఈ రోజు మహాభారతంలోని 60వ అధ్యాయం. విదర్భ రాజ్యానికి రాజైన భీష్మకకి 5 కొడుకులు మరియు 1 కుమార్తె ఉండేది. ఆమె రుక్మిణి. యువరాణి అయిన రుక్మిణి ఆమె సాటిలేని అందం, తేజస్సు మరియు బలమైన గుణం కలిగిన వారు. కృష్ణుడు కీర్తి వింటా ఉండే రుక్మిణి ఆయన్ని వివాహం చేసుకోవాలి అని కోరుకున్నారు. రోజు రోజుకి ఆ కోరిక ఇంకా బలంగా మారింది. రుక్మిణి బంధువులు కూడా దానికి అంగీకరించారు. కానీ ఆమె పెద్ద అన్నయ్య అయిన రుక్మ దానికి అంగీకరించారు. రుక్మ వాళ్ళ నాన్నని ఒత్తిడి చేస్తా ఉండేవాడు. రుక్మిణిని ద్వారకాన్ని పాలిస్తున్న వారికి ఇవ్వకుండా శిశుపాలకి ఇవ్వాలి. ఎవరైతే చెడికి రాజు వృద్ధుడు అవ్వడం చేత రుక్మాదే ఆధిపత్యంగా ఉండేది. రుక్మిణిని బలవంత పెడతా ఉండేవాడు శిశుపాలాన్ని పెళ్లి చేసుకోవాలి అని. కానీ రుక్మిణి మనసు పూర్తిగా కృష్ణుడికే అంకితం. ఎందుకంటే ఆమె లక్ష్మీ అవతారం కాబట్టి. రుక్మిణి భయం ఏంటంటే నిస్సహాయుడైన ఆమె తండ్రి ఆధిపత్యం చెలాయిస్తున్న ఆమె అన్నయ్యని వ్యతిరేకించలేడు అని. రుక్మిణి సమస్య నుంచి బయటపడాలి అని అనుకుంటారు. ఒక బ్రాహ్మణుడు సాయంతో కృష్ణుడికి లేఖ రాసి పంపిస్తారు. ఆ బ్రాహ్మణుడు ద్వారకాకి వెళ్లి కృష్ణుడితో ఇలాగా అంటారు: రుక్మిణి విచారమైన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి ఆ లేఖని కృష్ణుడికి ఇస్తారు. ఆ లేఖలో ఇలాగుంటది: నా హృదయం మీరే నా దేవుడు, నా యజమాని అని ఎప్పుడో అంగీకరించింది. మీరిక్కడికి వచ్చి శిశుపాల నన్ను బలవంతంగా తీసుకువెళ్లే ముందు నన్ను ఆదుకోండి. ఆలస్యానికి సమయం లేదు. మీరు రేపే ఇక్కడికి రావాలి. శిశుపాల మనుషులు మరియు జరసంద్ర మిమ్మల్ని అడ్డుకుంటారు. వాళ్ళని దాటుకొని మీరు నన్ను తీసుకువెళ్ళాలి. నా సోదరుడు శిశుపాలకి నాకు వివాహం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వివాహ వేడుకల కొరకు నేను రేపు గుడికి వెళ్తున్నాను, పార్వతీదేవిని పూజించడానికి. మీరు వచ్చి నన్ను కాపాడడానికి అదే సరైన సమయం. ఒకవేళ మీరు రాకపోతే నేను నా జీవితాన్ని ముగిస్తాను. కనీసం వచ్చే జన్మలో మిమ్మల్ని కలుసుకుంటాను. కృష్ణుడు ఈ లేఖని చదివి వేగంగా ఆయన రథంలో బయలుదేరతారు. విదర్భ రాజధాని అయిన కుందీనపురాన్ని అందంగా అలంకరిస్తారు. యువరాణి మరియు శిశుపాల కళ్యాణానికి అన్ని సిద్ధం చేస్తారు. మగ పెళ్లి వాళ్ళు మరియు కృష్ణుడు శత్రువులు అందరూ అప్పటికే రాజధానికి వచ్చారు. కృష్ణుడు అకస్మాత్తుగా వెళ్లారు అన్న విషయం తెలుసుకున్న బలరాముడు విదర్భరాజు కూతురు కోసమే అయ్యుంటది అని, కృష్ణుడు రక్తం కోసం ఎదురు చూసే శత్రువులందరూ అక్కడే ఉన్నారు కానీ కృష్ణుడు ఒంటరిగా వెళ్లారు అని కంగారుతో వాళ్ళ గొప్ప సైన్యాన్ని తీసుకొని కుండనాపురాకి బయలుదేరతారు. రుక్మిణి ఆమె భవనం నుంచి బయలుదేరి ఆమె పరివారంతో గుడికి వెళ్తారు. రుక్మిణి పార్వతీదేవికి ఇలా ప్రార్థిస్తారు: ఓ దేవి, మీపై ఉన్న నా భక్తి గురించి మీకు తెలుసు. దయచేసి కృష్ణుడితో నాకు వివాహం అయ్యేలాగా చూడండి. రుక్మిణి గుడి నుంచి బయటికి వచ్చిన వెంటనే కృష్ణుడి రథం కనిపిస్తది. పరిగెత్తుకుంటా కృష్ణుడు రథంలో ఎక్కుతారు. అందరూ చూస్తుండగానే కృష్ణుడు రుక్మిణిని తీసుకొని వెళ్తారు. రుక్మ సేవకులు పరిగెత్తుకుంటా రుక్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. జనార్దనని చంపకుండా నేను తిరిగి రాను అని రుక్మ శపథం చేసి ఆయన సైన్యంతో కృష్ణుడి వైపుకి వెళ్తారు. కానీ అదే సమయంలో బలరాముడు కూడా ఆయన సైన్యంతో వస్తారు. వాళ్ళ సైన్యాల మధ్యన గొప్ప పోరాటం జరుగుతుంది. ఆఖరికి బలరాముడు కృష్ణుడు విజయంతో వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. రుక్మిణి మరియు కృష్ణుడు వివాహం సాంప్రదాయ ఆచారాలతో ఘనంగా జరుగుద్ది. ఓడిపోయిన రుక్మ సిగ్గుతో కుండినాపురానికి తిరిగి వెళ్లరు. కృష్ణుడితో యుద్ధం జరిగిన దగ్గరలోనే భోజఘట అనే నగరాన్ని నిర్మించి అక్కడే పరిపాలిస్తారు. కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసుకున్న రుక్మ ఆయన పెద్ద సైన్యంతో పాండవుల దగ్గరికి వస్తారు. రుక్మ ధనంజయ వైపు తిరిగి ఇలాగా అంటారు: పాండవులు, మీ శత్రు సైన్యం చాలా పెద్దది. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. మీ మాటతో మీ శత్రువులపై దాడి చేస్తాను. ద్రోణాచార్య, కృపాచార్య, ఆఖరికి భీష్ముడితో కూడా నేను తలపడగలను. నేను మీకు విజయం తీసుకొస్తాను. మీ కోరికేంటో చెప్పండి. ధనంజయ వాసుదేవుడి వైపు తిరిగి నవ్వుతారు. ఓ భోజఘట పాలకుడా, మా శత్రుధర పరిమాణంకి మేమేమి భయపడడం లేదు. మీ సహాయం మాకు అవసరం లేదు. మేం దాన్ని కోరుకోవడం లేదు కూడా. మీరు కావాలంటే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలాగా. ఆ మాటలకి రుక్మకి చాలా కోపం వచ్చి సిగ్గుతో దుర్యోధనుడు సైన్యం దగ్గరికి వెళ్తారు. రుక్మ దుర్యోధనుడితో ఇలాగా అంటారు: పాండవులు నా సహాయాన్ని తిరస్కరించారు. నా సైన్యం అంతా మీకోసం. దుర్యోధనుడు కోపంగా ఇలాగా అంటారు: పాండవులు నీ సహాయాన్ని తిరస్కరించారు
తిరస్కరించినాక ఇక్కడికి వచ్చావా? వాళ్ళు వదిలేసిన వాటిని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇరువైపుల నుంచి అవమానం ఎదుర్కొన్న రుక్మ తిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనరు. బలరాముడు మహాభారత యుద్ధంలో ఇరువైపులా లేకపోవడానికి కారణం శాంతి యొక్క ప్రేమ. కానీ ఇంకోవైపు రుక్మ అహంకారం ఫలితంగా దూరం అయ్యాడు. ధర్మ మార్గాన్ని కోరకుండా వ్యక్తిగత కీర్తి గురించి ఆలోచించారు. ఆఖరికి ఇరువైపులా ఆయన సహాయాన్ని స్వీకరించలేదు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.